నమస్తే మో మనం యూఎస్ కి మాస్టర్స్ కోసం వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ దొరకనికినే తలపానం తోకకొస్తుంది. ఇట్లాంటిది నువ్వు జాబ్ అంటున్నావు చూసుకో మళ్ళా. ఇండియాలో పేరెంట్స్ని వదిలేసి ఎన్నో అప్పులు చేసి ఎట్లన్నా కష్టపడి మాస్టర్స్ చేద్దామని వచ్చినోళ్ళు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు లాస్ట్కి జాబ్ చేసి సెటిల్ అయిదామనే అనుకుంటారు. ఈ గ్యాప్లోనే ఒక రెసెషన్ అంటాడు, ఇంకొకటి జాబ్ మార్కెట్ లేదు అంటాడు, ఇంకొకడైతే అసలు యూఎస్కే రావద్దు అంటాడు. కానీ మన లొల్లంతా జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి అనే టెన్షన్లోనే ఉంటుంది. మన గ్రాడ్యుయేషన్ తర్వాత వితిన్ 90 days లోపలే యూఎస్ గవర్నమెంట్కి మన దగ్గర జాబ్ ఉంది అని చూపించి ఓపీటీ అనే వర్క్ ఆథరైజేషన్ మనం తెచ్చుకోవాలి. అప్పుడే మనం యూఎస్లో ఒక 3 years లీగల్గా వర్క్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీన్నే ఓపీటీ పీరియడ్ అంటారు. అసలు ఈ ఓపీటీ కథ ఏంది, 90 days లోనే మనం జాబ్ తెచ్చుకునే లొల్లేంది అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా వీడియో చేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో పెడితే అవసరం పడితే చూడండి. సింపుల్గా చెప్పాలంటే మన మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జాబ్ లేకుండా ఖాళీగా మాక్సిమం 90 days వరకు ఉండొచ్చు. ఈ టైంలో మనకు జాబ్ రాకపోతే ఇండియాకు పంపిస్తారు. సో ఈ టైం కంటే ముందే మనం జాబ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా అసలు జాబే రాదా అంటే వస్తుంది, కానీ దానికోసం మనం కొంచెం కాదు చాలా కష్టపడాలి. అసలు ఏం చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అంటే అసలు ఫస్టే పెద్ద ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు జాబ్ సర్చ్ కోసం 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు ప్రస్తుతం మాస్టర్స్ లో ఉన్నోళ్ళు, ఇంకోళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళు. ఫస్ట్ మనం కొత్తోళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు యూనివర్సిటీలో జాయిన్ అయిపోగానే ఇమ్మీడియట్ గా ఆన్ క్యాంపస్ లోనో లేకపోతే ఒక ఇంటర్న్షిప్ లేకపోతే బేసిక్ ఒక పార్ట్ టైం జాబ్ తెచ్చేసుకుంటే అది మీకు జస్ట్ ఒక ఇన్కమ్ సోర్స్ లాగానే కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో కూడా యూజ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే యూఎస్ లో జాబ్ రావాలంటే ఎక్స్పీరియన్స్ అనేది మస్తు ఇంపార్టెంట్. ఇండియాలో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కానీ యూఎస్ లో మనము ఇంటర్న్షిప్ లేకపోతే అట్లీస్ట్ ఒక బేసిక్ పార్ట్ టైం జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దాన్ని కన్సిడర్ చేస్తారు. ఆఖరికి మీరు ఒక డైనింగ్ ప్లేస్ లో పనిచేసినా కానీ మీరు మేనేజ్మెంట్ జాబ్ కి అప్లై చేసేటప్పుడు దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ లాగా వాడుకోవచ్చు. అందుకే మీకు ఒకవేళ పార్ట్ టైం జాబ్ లేకపోతే జర తొందరగా సెట్ చేసుకోండి. జనరల్ గా మన యూనివర్సిటీ హ్యాండ్ షేక్ పోర్టల్ నుంచి మనం యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీ యూనివర్సిటీ స్పెసిఫిక్ గా మన ఆన్ క్యాంపస్ జాబ్ పోర్టల్స్ ఏమైనా ఉంటే మనం అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాగానే మనం సిపిటీలో ఆఫ్ క్యాంపస్ లో ఇంటర్న్షిప్ లేకపోతే జాబ్ చేసుకోవచ్చు. అసలు ఈ సిపిటీ కథ ఏంది, ఎట్లా అప్లై చేయాలి, దీని మీద కూడా క్లియర్ గా వీడియో చేసిన, అది కూడా ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకసారి అవసరం పడితే చూడండి. సింపుల్ గా చెప్పాలంటే సిపిటీలో మనం లీగల్ గా ఆఫ్ క్యాంపస్ లో వర్క్ చేసుకోవడానికి ఒక చిన్న పర్మిషన్ లాగా. చాలా సార్లు ఈ సిపిటీలో మనం చేసిన ఇంటర్న్షిప్ లేకపోతే పార్ట్ టైం జాబే ఫుల్ టైం జాబ్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నాకు తెలిసిన చాలా మంది సీనియర్స్ కి కూడా ఒకప్పుడు ఇట్లనే ఇంటర్న్షిప్ చేసి ప్రెసెంట్ అదే కంపెనీలో ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు. అండ్ అట్లనే మనకి టైంలో వచ్చే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మన 2 years మాస్టర్స్ పీరియడ్ లో ఒక 1.5 పీరియడ్ పార్ట్ టైం జాబ్ లేకపోతే ఇంటర్న్షిప్ చేసినట్టుంటే మనకి 1.5 years ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది గ్యాప్ లా. ఈ ఎక్స్పీరియన్స్ మన ప్రొఫైల్ కి ఒక మేజర్ ప్లస్. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మనకి జాబ్ రావాలంటే ఫస్ట్ మన ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలి. నెక్స్ట్ మనం బిల్డ్ చేసిన ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా చూపించాలి అంటే మనకి ఒక వెల్ డ్రాఫ్టెడ్ రెజ్యూమే తయారు చేసుకోవాలి. ఈ రెజ్యూమేలో మన స్కిల్స్, ఎక్స్పీరియన్స్, గ్రాడ్యుయేషన్, ప్రాజెక్ట్స్ వీటన్నిటి గురించి ఒక స్ట్రక్చర్డ్ నీట్ ఫార్మాట్ లో లిస్ట్ చేసుకోవాలి. ఏ కంపెనీ అయినా మనం హైర్ చేసుకున్నప్పుడు చూసేది ఫస్ట్ మన రెజ్యూమే. ఒకవేళ మన రెజ్యూమే మంచిగా ఉంటే కనీసం ఇంటర్వ్యూ వరకు అన్నా పోతాం. జనరల్ గా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని వేల అప్లికేషన్లు వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ని ఫిల్టర్ చేయడానికి ఏటీఎస్ అనే ఒక టూల్ ని వాడతారు. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ ఫిల్టర్ ని యూజ్ చేసి అప్లికేషన్స్ లో జాబ్ డిస్క్రిప్షన్ కి రిలేటెడ్ గా ఎవరి ప్రొఫైల్ అయితే మ్యాచ్ అవుతుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మన రెజ్యూమే అనేది ఒక్కొక్క జాబ్ రోల్ కి సెట్ అయ్యేటట్టు మనం ఎడిట్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మనం మన రెజ్యూమేని ఎడిట్ చేసేసి అప్లై చేస్తే ఇంటర్వ్యూ కి సెలెక్ట్ కావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే మన రెజ్యూమే పిక్ కావాలంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏటీఎస్ స్కోర్. 100కి 75 కన్నా ఎక్కువ ఉంటే మంచి స్కోర్ అన్నట్టు. ఇప్పుడు ఈ ఏటీఎస్ స్కోర్ ని ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ అది resumewordet.com. దీంట్లో ఏటీఎస్ స్కోర్ ని మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ ఉంటే రెజ్యూమేని ఎక్కువ ఏటీఎస్ స్కోర్ వచ్చేటట్టు ఆ వెబ్సైట్ లోనే హెల్ప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లానే ఇంకొక వెబ్సైట్ ఏంది అంటే jobscan.co. దీంట్లో కూడా సేమ్ అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆల్సో ఇది ఫ్రీ. మనకు జాబ్ రావడానికి సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. జస్ట్ 10 మందిలో ఒక్కరు మాత్రమే లింక్డ్ఇన్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటారు అండ్ వాళ్ళకే ఫస్ట్ జాబ్ దొరుకుతుంది. ఈ వెబ్సైట్ లో మన ప్రొఫెషనల్ డేటా లైక్ గ్రాడ్యుయేషన్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అన్ని ఉంటాయి కాబట్టి కంపెనీస్ ఏమైనా హైరింగ్ ఉంటే మన ప్రొఫైల్ వాళ్ళకి కనబడి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్సో మనకు తెలిసిందే ఈ లింక్డ్ఇన్ లో జాబ్ పోస్టింగ్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఆల్సో మీ సర్టిఫికేషన్స్ ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే ఎంప్లాయర్స్ మన ప్రొఫైల్ ని ఇంకా రీచ్ కానికి ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి. మనకు తెలిసిన బేసిక్ పాయింటే మన ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటేనే మనకి ఇంటర్వ్యూకి ఛాన్సెస్ పెరుగుతాయి. చాలా మంది ఇంటర్వ్యూకి భయపడతారు అండ్ కరెక్ట్ గా ఆన్సర్ చేయరు. సో మన ఇంటర్వ్యూ స్కిల్స్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లా మనకి ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవేంది అంటే glassdoor.com ఇంకా blind.com. ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ వేరే కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ రివ్యూస్ ని పెడతారు అండ్ వాళ్ళని మనం డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే మనకి రెస్పాన్సులు కూడా ఇస్తారు. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అవసరం పడితే చూడండి. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీకి రిలేటెడ్ మాస్టర్స్ చేస్తున్నట్టయితే మనందరికి హెల్ప్ కావడానికి ప్రోగ్రామింగ్ కోసం 2 బేసిక్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవి మనందరికి ఆల్రెడీ తెలిసినాయి. ఫస్ట్ లీడ్ కోడ్. ఈ వెబ్సైట్ లో ప్రోగ్రామ్ కి రిలేటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. దీంట్లో మనం మంచిగా కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి ఫ్రీగా కావాలి అంటే హ్యాకర్ ర్యాంక్ అనే వెబ్సైట్ ఉంది. ఈ రెండింటి లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అవసరం పడితే చూసుకోండి.
చూసుకోండి. జాబ్ సర్చ్ కోసం మనకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కెరియర్ ఫేర్స్ ఆర్ జాబ్ ఫేర్స్. మన యూనివర్సిటీలో ప్రతి ఇయర్ ఆర్ ప్రతి సెమిస్టర్ కి ఒక కెరియర్ ఫేర్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి మస్తు కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ఈవెంట్ కి మనం బ్లేజర్ వేసుకొని పోయి కంపెనీలను మీట్ అయిపోతే మనకి ఇంటర్వ్యూకి ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఈ ఈవెంట్ కి ఇప్పుడు ఏమేమి కంపెనీలు వస్తున్నాయి వాటి లిస్టు గురించి మన కాలేజీల కెరియర్ సర్వీసెస్ ని అడిగినా కానీ చెప్తారు, లేకపోతే మీ యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెట్వర్కింగ్. మనం కాలేజ్ లో బాగా యాక్టివ్ ఉండి కనెక్షన్లను పెంచుకుంటే ఇంటర్న్షిప్స్ కి ఇంకా జాబ్ దొరకడం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే యూఎస్ లో రిఫరల్ ఉంటే జాబ్ ఈజీగా దొరుకుతుంది. సో కంపెనీస్ లెవెల్ అన్న కనెక్షన్స్ ఉంటే అట్లీస్ట్ మనం ఇంటర్వ్యూ దాకానైనా పోతాం. నెక్స్ట్ కన్సల్టెన్సీల నుంచి మనం జాబ్ తెచ్చుకోవచ్చా అని బేసిక్ గా ఈ కన్సల్టెన్సీల నమ్మొచ్చా అని చెప్పేసి చాలా మందికి డౌట్లు ఉంటుంది. ఈ కన్సల్టెన్సీలు అనేది మోస్ట్లీ మనీ మైండెడ్ ఉంటాయి. మీ ప్రొఫైల్ కి ఫేక్ ఎక్స్పీరియన్స్ ని పెట్టి ఏదో ఒక జాబ్ ఇంటర్వ్యూలకు పంపుతారు. ఒకవేళ జాబ్ వచ్చినా కానీ ఫ్యూచర్ ఉంటది అనే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇవి మాక్సిమం కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి. అంటే ప్రాజెక్ట్ ఉన్నప్పుడే మనకు సాలరీ వస్తుంది. దీంట్లో కూడా ఒక 30-40% కన్సల్టెన్సీ కూడా యాగం చేస్తాడు. ఒకవేళ కంపెనీకి నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతే ఉన్న జాబ్ కూడా గోవిందా. అట్లా అని చెప్పేసి అన్ని కన్సల్టెన్సీలు ఇట్లనే చేపిస్తారా అంటే కాదు, బట్ మోస్ట్లీ చాలా మటుకు ఇట్లనే ఉన్నాయి. అందుకే కన్సల్టెన్సీస్ జోలికి పోకుండా మీ అంతటా మీరు ఓన్ గా ట్రై చేయడం చాలా బెటర్. ఆల్సో ఈ స్టేజ్ లో చాలా మందికి స్కామ్లు కూడా అవుతున్నాయి. ఎట్లా అంటే కొన్ని ఫేక్ కన్సల్టెన్సీలు 100% ప్లేస్మెంట్ అని చెప్పేసి మన డబ్బులు స్కామ్ చేస్తుంది. మనకి ఒక పెద్ద జాబ్ ది స్కామ్ అయింది, తర్వాత వీడియోలో చెప్తా. నెక్స్ట్ జాబ్ల కోసం మనం నాన్ స్టాప్ గా అప్లికేషన్స్ పెడతానే ఉండాలి. దీనికి కొన్ని మంచి బేసిక్ వెబ్సైట్స్ ఏంటి అంటే లింక్డ్ఇన్, ఇండీడ్, మాన్స్టర్, గ్లాస్డోర్ ఇట్లాంటివి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ స్పెసిఫిక్ జాబ్ పోర్టల్స్ కి పోయి జాబ్ రోల్స్ కి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఒక బోనస్ టిప్ ఏంటి అంటే f1hire.com, optnation.com, simplyhire.com అనే వెబ్సైట్స్ లల్లా అసలు ఏమేం కంపెనీస్ H1B ని స్పాన్సర్ చేస్తున్నాయి అనే లిస్ట్ చూసుకోవచ్చు. అండ్ ఆ జాబ్స్ కి కూడా మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా వెంచర్ లూప్స్, hire.com అనే వెబ్సైట్స్ లో మనకి ప్రిఫర్డ్ కంపెనీస్ లో జాబ్ రోల్స్ ని సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ ఇంకా ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం wayup.com అనే వెబ్సైట్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పిన అన్ని వెబ్సైట్ల లింకులు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన, అవసరం పడితే చూడండి. జనరల్ గా జస్ట్ మన ప్రొఫైల్ బాగుంటే చాలు యూఎస్ కంపెనీలు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని జాబ్ల కోసం కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే యూఎస్ సిటిజన్స్ కంటే F1 స్టూడెంట్స్ కి తక్కువ సాలరీ ఇవ్వచ్చు అండ్ రీలొకేషన్ కి కూడా పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి. బట్ మనం కంపెనీస్ కి అప్లై చేసేటప్పుడు యూఎస్ కి రాకముందు మన యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎట్లయితే చేసినామో కంపెనీని కూడా సేమ్ అట్లనే చూస్ చేసుకోవాలి. లైక్ H1B కి స్పాన్సర్ చేస్తారా లేరా ఇట్లా మస్తు చూసుకునే ఉంటాయి. ఆల్సో మనం హైబ్రిడ్ ఉంటే మంచి. ఎట్లంటే మనకి మల్టిపుల్ స్కిల్స్ ఉంటే ఎక్కువ జాబ్ రోల్స్ కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఎంత నెట్వర్క్ ఉన్నా, ఎంత స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్నా, ఎన్ని జాబ్స్ కి అప్లై చేసినా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో అసలు మనకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పి మస్తు డౌట్లు, టెన్షన్లు వస్తూనే ఉంటాయి. మన క్యాలిబర్ ఇంకా టాలెంట్ ఉంటే జాబ్ పక్కా వస్తుంది. సో అది కథ. ఆల్ ద బెస్ట్ అండ్ యా అంతే మరి. బాయ్.